95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశం. కూటమి కలయిక యావత్ రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమని వెల్లడి. కీతవారిగూడెం లక్ష్మీ శ్రీనివాస్ జ్యువెలర్స్ షాపులో దొంగల బీభత్సం. భారీగా నగదు, బంగారం, వెండి చోరీ. మునలపూడి పంచాయతీలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న కార్యకర్తలు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలతో కరపత్రాలు అందజేత. భారత రాష్ట్ర సమితి మెదక్ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు. గణేష్ గడ్డ మనకు అచ్చొచ్చిన స్థలమన్న మాజీ మంత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం బెల్లారివారి ఫంక్షన్ హాల్లోని జరిగిన టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశంలో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మరియు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించి టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును మన నియోజకవర్గంలోని టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకుని మీ రుణం తీర్చుకుంటానని అందరం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు సూపర్ 6 పథకాల గురించి వివరించి దాని వలన ప్రజలకు ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయో వివరించారు. టీడీపీ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకుని వెళ్లి జనసేన బీజేపీ 2 పార్టీలు కలవడం వల్ల మనకు కొండంత అండగా నిలిచారని, కలయిక కూటమి యావత్ రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, అక్రమ దందాలు, ఇసుక మాఫియా, డ్రగ్స్ మరియు మద్యం ఎక్కువ అవటంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో వెనుకంజలో ఉందని, వీటన్నింటినీ మార్చాలంటే టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శ్రీనివాస్ అన్నారు. ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి తరపున పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఉంచడం, నా మీద నమ్మకంతో సీట్ ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉందని, నాకు సాధ్యమైనంత వరకు నేను న్యాయం చేస్తానని, మరి కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తానని అప్పలనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలోని జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ చిరంజీవి శ్రీనివాస్కు పైడితల్లి నాయుడు గారు మనవడు, మా పుత్రుడు. ఎందుకంటే అభ్యర్థి అలాగే కలిశెట్టి అప్పలనాయుడు గారు ఎంపీ అభ్యర్థి. కన్నులో డ్రగ్స్ అంటే డ్రగ్స్ అనేవి చాలా ఆరోగ్యకరమైన సమస్యలు తీసుకొస్తున్నారంటే ఈరోజు ఈ టైంలో ఈరోజు అలాంటివి కూడా ఈరోజు రాష్ట్రానికి తీసుకొస్తున్నారంటే మనం ఎక్కడికి వెళ్తామని ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు చూస్తే మద్యం మీద 1,00,000 కోట్లు సంపాదించారు నాయకులు. ఈ జరిగిన ఆస్తులు 1,00,000 కోట్లు పెరిగాయంటే కేవలం మద్యం మీద అంటే మీరు ఆలోచన చేయాలి ఎలాంటి స్కామ్ చేస్తారని. అయితే రాష్ట్రానికి ఏం చేశారంటే ఏమీ కనిపించలేదు. ఉద్యోగ అవకాశాలు పెంపొందించారా, ఏమైనా విస్తృతి అయిందా, కొన్ని ఏదైనా ఒక విజయం పెట్టుకొని ఈ రాష్ట్రానికి 10 రోజున ఇది జరుగుతుంది, ఈ రాష్ట్రానికి 10 రోజులు ఇక్కడ జరుగుతుందని ఆలోచన చేశారంటే పూర్తిగా కనుగొనగలిగాయి. అయితే మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఈరోజు ఇది 2వ యావత్ నియోజకవర్గం పరిధిలో మనం మీటింగ్ పెట్టుకొని ఇక్కడ పిలుస్తున్నాం. అయితే ప్రతి కార్యకర్తకి నేను చెప్పిన ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థులు అనేటువంటి నేను కొండపల్లి శ్రీనివాస్, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంత ఉన్నదని మీరందరూ తెలియజేయాలి. నేను మీరు కోరుకునేది ఏంటంటే రోజుకి ఒక గంట 2 గంటలు ప్రచారంలో టైం ఇవ్వండి. మీరందరూ కూడా గ్రామాల్లో. సూర్యాపేట
సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం కీతవారిగూడెంలోని దొంగలు బీభత్సం సృష్టించారు. లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ షాప్ లోని భారీగా నగదు, బంగారం, వెండి చోరీకి గురయ్యాయి. ఈ యొక్క చోరీలో 1,50,000 నగదు, 5 తులాల బంగారం, 5 కేజీల వెండిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ దొంగతనం రాత్రి 2 గంటల సమయంలో జరిగిందని స్థానికులు తెలిపారు. షాప్ యజమాని ఉదయం వచ్చి చూసేసరికి సంఘటన జరిగి ఉంది అన్నారు. పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీమ్ సహాయంతో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. రెండు ఆటం పెట్టిపోయింది సార్ దానికి అటు పోయి ఇటు తీసి ఫోటో పెడతారు. ఇవన్నీ ఎందుకు పోండి సార్, మీరు వెళ్ళిపోండి సార్, మరి షాప్లో పోండి. బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి పంచాయతీలో సమాధి వెంకటేష్ బాబు, నేతి శేఖర్ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో కార్యకర్తలతోటి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలతో ప్రజల వద్దకు తీసుకుని వెళ్లి పథకాల గురించి చెప్పి కరపత్రికలు అందజేశారు. కోవూరు నియోజకవర్గం స్థాయిలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఇదే విధంగా పనిచేస్తే వేమిరెడ్డి గెలుపు ఖాయమంటున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎలక్షన్ లోపు మీ యొక్క పరిధిలోని గ్రామాల్లోని ఇలాగే చేయండి అంటూ మన చంద్రబాబుని, మన VPR కుటుంబాన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 కార్యక్రమాన్ని మునులపూడిలో స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి తిరుగుతామను. ప్రతి ఇంట్లో కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళల్లో కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి అపూర్వమైన స్పందన లభిస్తూ ఉంది. ఈ చెప్పిన సూపర్ 6ని ప్రతి మహిళ కూడా చాలా స్వాగతిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడంలో మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం 100% గ్యారంటీ అని చెప్పి కూడా ఈ సభా సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మన మునులపూడి పంచాయతీలోని రెండో నెంబర్ బూత్లో సూపర్ 6 పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ వివరంలో భాగంగా మనం సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరిస్తూ మన ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అలాగే మన ఎంపీ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మన యువత భవిష్యత్తు బాగుంటుందని, అలాగే మన గ్రామంలో ఏవైనా సమస్యలు ఉన్నా తీర్చుకోవచ్చని ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. కావున ముళ్ళపూడి గ్రామాన్ని ప్రజలకు తెలియజేయగా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, ఎమ్మెల్యే అభ్యర్థులను కానీ, ఎంపీ అభ్యర్థులు కానీ గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. రాగానే ఈ 6 పథకాలు మనకు రైతు భరోసా, 3 సిలిండర్లు ఫ్రీ, మహిళలకు 1500, పోతే వచ్చేసి జాబ్ లేని వాళ్ళకి 3000 రూపాయలు, అమ్మఒడి కింద 15,000 అన్నీ మన ఉద్యోగాలు ప్రతి బిడ్డకి వర్తించద్ది ఇది అమ్మఒడి అనేది. ఎంతమందికి అంటే ఒకరికి ఇద్దరికని కండిషన్ అయితే లేదు. సైకిల్ కోట్లేదా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 2 ఓట్లు సైకిల్కి వేయాలి, ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి. గ్యాస్ సిలిండర్లో మహిళకు వచ్చి 1500, ఆర్టీసీ బస్సులో నువ్వు ఎక్కడ తిరిగినా ఫ్రీ. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అసెంబ్లీకి, ప్రభాకర్ రెడ్డికి ఎంపీకి ఇద్దరిని గెలిపించాలి. 2 సైకిల్కి వేయాలి ఓట్లు.
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామం పరిధిలోని శ్రీ సిద్ధి గణపతి దేవాలయం గణేష్ గడ్డ సమీపంలో భారత రాష్ట్ర సమితి మెదక్ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను రాష్ట్ర మాజీ మంత్రి శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గణేష్ గడ్డ మనకు అచ్చొచ్చిన స్థలమని, ఎంపీ గెలుపు పక్కా అని అన్నారు. 2004 నుండి 2024 వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని, కాంగ్రెస్ పాలన పొంగులెక్క అయిందన్నారు. హామీలు ఇచ్చిన కాంగ్రెస్ మొత్తం కూడా మర్చిపోయిందని, హామీలు అమలు చేయక ముఖం చాటేసిందన్నారు. ప్రభుత్వం వచ్చి 125 రోజులైనప్పటికీ రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. వెంకటరామరెడ్డి మాట్లాడుతూ మెదక్ అంటే నాకు కుటుంబంతో సమానమని, ఇక్కడ అధికారిగా పనిచేసి ఎంపీగా పోటీ చేసే అవకాశం రావటం అదృష్టమన్నారు. ఎంపీగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చానని, పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపిస్తానన్నారు. మెదక్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని, నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని వేడుకుంటున్నానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు 10,000 రూపాయలు చెల్లించినాకనే అక్క చెల్లెల ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా. పేదలు, నిరుద్యోగుల, మన నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు. కవాని పెన్షన్ ఎంత అంటే 2,000 అన్నది ఒక కవా. ఇక డిసెంబర్కి 4,000 ఇస్తాం, నీ మన్మడు వచ్చి కాలు ఒత్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మన్మడు ఏడవా, నీ 4,000 ఏడవా? 4 నెలల ఇవాళ రాష్ట్రంలో 42,80,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నేత గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఇవాళ వాళ్ళందరికీ 42 లక్షల మందికి ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలు. ఏ ముఖం పెట్టుకుని పోయి ఇలా వృద్ధులు, వితంతుల ఓటు అంటే పేదలకు మోసం. నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు? నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అన్నారు. నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన, ఏమైనా మరి గెలిచిండు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంటాడు, మేము ఏడా చెప్పలేదు అంటాడు. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఎలక్షన్లలో కానీ మా మేనిఫెస్టోలో కానీ మేము యాడ చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు 2 అసెంబ్లీలో అబద్ధాలు చెప్పింది. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తామన్నారు. ఇవాళ యువతను కూడా మోసం చేశారు. మీరు ఎవరికి మేలు చేశారు? రైతులకు ఏం చెప్పిండ్రు? మీరు రైతులకు 5 హామీలు ఇచ్చిండ్రు. మేము గెలవగానే 15,000 రైతు బంధు అన్నారు, మోసం. మేము గెలవగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. మేము గెలవగానే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేము గెలవగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, మోసం. మేము గెలవగానే కౌలు రైతులకు 15,000 అన్నారు, మోసం. మేము గెలవగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, 24 పోయి 14 వచ్చింది, మోసం. అన్ని మోసాలు. అందుకే ఇవాళ ఏమైంది? ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడి రేవంత్ రెడ్డి, ఏమైందా అని హామీ. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పంచాంగ పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలో గల శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా పార్థసారథి పంతులు ఆధ్వర్యంలో పంచాంగ పఠన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఉగాది పంచాంగ శ్రవణాన్ని పార్థసారథి పంతులు చదివి వినిపించారు. 12 రాశులపై జరిగే లాభ నష్టాలను, ఈ సంవత్సరం ఉండే వర్షాభావం, వ్యవసాయం, పరిపాలన, వ్యాపార లాభ నష్టాలు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలు, ఆచరించవలసినటువంటి పద్ధతుల గురించి వివరించారు. ఈ పంచాంగ కార్యక్రమంలోని హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వలయం ఏర్పడినప్పటికీ మన దేశం ఆర్థిక రంగంలో సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం కూడా ఆర్థిక మాన్యంలో ఉండడం వల్ల ఆర్థిక మాన్యం వల్ల రాష్ట్రానికి అధికంగా వస్తాయి. దాని ద్వారా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. గృహ నిర్మాణాలకు వడ్డీ లేకుండా, ధరకు వడ్డీ లేకుండా రుణం లభిస్తుంది. దాని ద్వారా బంగారం ధర సంబంధం అధికంగా పెరిగే సూచనలు కనపడుతున్నాయి. బంగారు కొనుగోలు అధికంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జాతీయ పనులు అస్కారంగా ఆవిస్తాయి. పెట్రోలియం రంగంలో మన దేశంలో నూతన నిలబడి కల్పిస్తుంది. మరి యుద్ధ భయాలు అధికంగా ఉంటాయి.
గత ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని కోట్ల అప్పుల పాలు చేసి ఖజానాను పెంచుకొచ్చి దివాలా తీసుకొని వచ్చిన ఇప్పుడు ప్రభుత్వం గట్టి పరిస్థితి ఏర్పడి అయినను సమర్థవంతంగా వనరులు సమకూర్చుకొని సమర్థవంతంగా ఇచ్చే సహజ వనరులను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. టూరిజం చాలా అభివృద్ధి చెందుతుంది. విద్యాలయాలలో పఠనాల మార్పు ఉంటుంది. అక్రమమైన పద్ధతిలో నడిచే విద్యా వ్యవస్థను మూసివేయబడుతుంది. తద్వారా ప్రాంతాల్లో భూకంపాలు అధికంగా. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి పల్లకి సేవలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, పట్టణ యువ నాయకుడు చంది తిరుపతి రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త పోతూరి వెంకట్రావు తదితర ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పంచాంగం శ్రవణం ఆలయ పూజారి శ్రీనివాస్ ఆచార్యులు చేశారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి గుజరాత్ రాష్ట్ర కలెక్టర్ సుస్మిత పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ కలెక్టర్ సుస్మితను వారి కుటుంబ సభ్యులను ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోని అందే బాబయ్య, చంది తిరుపతి రెడ్డి, ఒగ్గు కిషోర్, పాతూరి వెంకట్రావు, సాయిశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, అంచే రాములు, తుపాకుల శేఖర్, రాయకల్ శ్రీనివాస్, లింగారెడ్డిగూడ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు అన్నట్టుగా వారు ఇవాళ ఆధ్యాత్మికంగా వాళ్ళకు ఒక పట్టు ఉంది. వాళ్ళు మొదటి సందు కూడా వాళ్ళు ఆచరిస్తారు కూడా వాళ్ళకు ఆ పట్టు ఉంది కూడా. మేమందరం రాజకీయ నాయకులం అయినప్పటికీ కొద్దిగా మిడిమిడి జ్ఞానం ఉంటుంది కాబట్టి, వయసును బట్టి కూడా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మా మీద కూడా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రేపు అన్ని విధాల అందరి సహకారంతో, పెద్దల సహకారంతో రాజకీయాలు పక్కకెట్టి మనం చిన్న పెద్ద అనకుండా అందరం గౌరవపూర్వకంగా ప్రజలకు అందరం చేసేది ప్రజలకు మంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను తప్పు చేయకుండా ప్రయత్నం చేస్తా కాబట్టి ఆ భగవంతుడు కూడా నన్ను అన్ని విధాల ఎక్కడైనా చెడ్డ మార్గాలను నడుస్తుంటే కోపతాపాలకు పోకుండా, పగల ప్రతిష్టలకు పోకుండా ఆ భగవంతుడిని వేడుకుంటున్నా సక్రమంగా నడపాలని చెప్పి ప్రజలు కూడా నన్ను సక్రమంగా నడపాలి, మా బక్క నరసింహులను కూడా నన్ను సక్రమంగా నడపాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ జన్మదినం సందర్భంగా పట్టణంలోని వినాయక గంజ్ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన అనుచరులు గన్నోజు శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ప్రభుత్వం దవాఖానాలోని రోగులకు కౌన్సిలర్లు రేటికల్ నందీశ్వర్, ఆలోనిపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు యుగంధర్, పిల్లి శేఖర్, చెట్ల నరసింహ, జూపల్లి శంకర్, యాదగిరి శ్రీనివాస్, ప్రభాకర్, రాఘవేందర్, కొందూటి కార్తీక్, మహమూద్, రఘు, పిట్టల మల్లేష్, ఆలుగొండ శ్రీకాంత్, బాలు, వంశీ, ఆదిత్య కలిసి పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందూటి నరేందర్ మున్సిపల్ చైర్మన్ గా షాద్నగర్ మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలను నిండు నూరేళ్ల పాటు ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్తీక్ ఇక్కడ రంజాన్ పండుగను పురస్కరించుకుని అంబర్పేట నియోజకవర్గం క్రౌన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ మరియు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి, విజయ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. వీరితో పాటుగా ఈ విందులో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అఫ్రోజ్ పటేల్, అబ్దుల్ కబీర్ అడ్వకేట్, అబ్దుల్ సగీర్ అడ్వకేట్, మహమ్మద్ అతిక్, మహమ్మద్ అజర్, షాహిద్ ఖాన్, జాఫర్, దావూద్, రఫీక్, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
तकलीफ में अल्लाह ताला से दुआ करते हैं अल्लाह ताला उनकी परेशानी दूर करे, खुशहाली नसीब फरमाए, हम लोगों में मोहब्बत अता फरमाए, अमन का गहवारा बनाए हमारे तेलंगाना को। यही मैं तमाम मेरे भाइयों को कल परसों रमजान ईद की मुबारकबाद पेश करता हूँ और अल्लाह से दुआ करता हूँ अल्लाह ताला रोजगारों के रोजा कबूल फरमाए, उन्हें अच्छी से अच्छे उन्हें जिंदगी गुजारने की हिदायत अता फरमाए और हमारी स्टेट को खुशहाल बनाए, हमारे तमाम भाइयों और हिंदू भाइयों को मिलजुल कर रहने की तौफीक अता फरमाए। वीडियो मार హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం పెద్దవీడి గ్రామంలో ముస్లిం యువకులు ఎస్సీ వారి ఇండ్ల మీద పడి ఎస్సీ వాళ్లను దారుణంగా మారణాయుధాలతోటి గ్రామంలోని భయాందోళన కలిగిస్తూ దాడి చేసిన ముస్లింలను వెంటనే శిక్షించాలని రాస్తా రోకో నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఇళ్లపై దాడులు చేస్తున్న ముస్లింలను వెంటనే శిక్షించాలని, సిఐ వచ్చి తమకు న్యాయం చేయాలని మట్టపల్లి హుజూర్ నగర్ రహదారిపై 2 గంటల పాటు రాస్తా రోకో నిర్వహించారు। ఈ సందర్భంగా ఎస్సీ గ్రామస్తులందరూ ఏకమై ముస్లిం యువకులను కఠినంగా శిక్షించాలని, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలిపారు। లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు।
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్డులోని తేజ కాలనీలో బీఆర్ఎస్ నేత సాయి త్రిశూల్ హోటల్స్ యజమాని సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పటాన్చేరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మైనార్టీ సోదరీమణులకు రంజాన్ కిట్స్ అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశం. కూటమి కలయిక యావత్ రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమని వెల్లడి. కీతవారిగూడెం లక్ష్మీ శ్రీనివాస్ జ్యువెలర్స్ షాపులో దొంగల బీభత్సం. భారీగా నగదు, బంగారం, వెండి చోరీ. మునలపూడి పంచాయతీలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న కార్యకర్తలు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలతో కరపత్రాలు అందజేత. భారత రాష్ట్ర సమితి మెదక్ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు. గణేష్ గడ్డ మనకు అచ్చొచ్చిన స్థలమన్న మాజీ మంత్రి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.